రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. హిజాబ్ గొడవ. స్కూల్ యూనిఫామ్ పైన హిజాబుని ధరించి తీరతానని పట్టుబట్టినటువంటి ఒక అమ్మాయి ఆమె తల్లిదండ్రులకు అలహాబాద్ హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి నిక్కచ్చి అయినటువంటి తీర్పునిచ్చి హిజాబును ధరించటము మతపరంగా తప్పనిసరి అని చెప్పి మత గ్రంథాలలో ఎక్కడ రాసి లేదు. అదేవిధంగా స్కూల్లో డిసిప్లిన్ కోసము, అందరిలో సమానత్వం ఉండడం కోసము, స్కూల్ యొక్క ఐడెంటిటీని కాపాడడం కోసము ఒక యూనిఫామ్ని నిర్ధారణ చేస్తే ఆ యూనిఫామ్కి మినహాయింపులు కోరడం ఏదైతే ఉందో అది చెల్లదు అని చెప్పి కొట్టేసింది. నిజానికి ఇలాంటి తీర్పు ఇదివరకే కర్ణాటకలో కూడాను ఇచ్చారు. అయితే అలహాబాద్ కోర్టు తీర్పు ఏదైతే ఉందో ఇది కర్ణాటక తీర్పు కన్నా కూడాను చాలా స్పష్టమైనటువంటిది. సకైనా రిజ్వీ అనేటటువంటి అమ్మాయి 5వ తరగతి నుంచి 10th వరకు అక్కడ ఉన్నటువంటి ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ పేరు టాగోర్ పబ్లిక్ స్కూల్. ఇది ప్రయాగరాజ్లో ఉంది. అక్కడ చదివింది. 5 to 10 వరకు చదివినప్పుడు ఆ అమ్మాయి ఏ రోజు కూడా హిజాబ్ ధరించకుండానే స్కూల్కి వచ్చేది. స్కూల్లో ఉన్నటువంటి మామూలు యూనిఫామ్ని ధరించి వచ్చేది. ఇప్పుడు ఆ అమ్మాయి 10th పాస్ అయ్యి 11th క్లాస్లో జాయిన్ అవ్వాలి. 11th క్లాస్లో జాయిన్ అయినప్పుడు నాకు హిజాబ్ను ధరించేందుకు, యూనిఫామ్తో పాటు హిజాబ్ను కూడా ధరించేందుకు అనుమతిని ఇవ్వాలి, ఎందుకంటే నా మతము నాకు హిజాబ్ని ధరించాలని చెబుతోంది. అంతేకాకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19(1)(a) ఈ రెండు కూడాను నాకు మత స్వేచ్ఛనిస్తున్నాయి, నా మతాన్ని పాటించేటటువంటి అధికారాన్ని ఇస్తున్నాయి, నా మతాన్ని పాటించేటటువంటి ఈ అధికారాన్ని కాపాడాలి అని చెప్పి ఆ అమ్మాయి అలహాబాదు హైకోర్టుకు వెళ్ళింది. ఆ తల్లి ద్వారా వెళ్ళింది. మొత్తానికి అంటే అంత డబ్బులు ఖర్చు చేసేందుకు వెనక ఎవరో అలహాబాద్ హైకోర్టు దాకా తీసుకెళ్లేందుకు ఎవరో పని చేశారు. ఈ అమ్మాయిని ముందు పెట్టి ఈ అమ్మాయి యూనిఫామ్ నేను ధరిస్తాను కానీ హిజాబ్ని కూడా ధరిస్తాను అంది. అయితే స్కూలు యాజమాన్యం హిజాబ్ని ధరించడానికి వీల్లేదు, అందరూ మా స్కూల్లో సమానమే, కాబట్టి స్కూల్ డిసిప్లిన్, స్కూల్ ఐడెంటిటీ, అదేవిధంగా అందరిలోనూ సమానత్వం ఉండేందుకు హిజాబ్ని అంగీకరించలేదు. ఈ అమ్మాయి కోర్టుకు ఎక్కింది. దీనిని విచారించినటువంటి అలహాబాద్ హైకోర్టు 2 సభ్యుల ధర్మాసనం అది. అందులో ఒక సభ్యుడు జస్టిస్ జెజె మునీర్, 2వ న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ శుక్లా. వీళ్ళిద్దరూ కలిసి ఏకాభిప్రాయంతో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము మతపరంగా హిజాబును ధరించి తీరాలని చెప్పి ఇస్లామిక్ మత గ్రంథాల్లో ఎక్కడా లేదు, ఖురాన్లో ఎక్కడా లేదు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఈ అమ్మాయి పక్షము ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు విఫలమయ్యారు. అదేవిధంగా స్కూల్లో దీనివల్ల సమానత్వము, ఐడెంటిటీ, ఒకే ఐడెంటిటీ, ఆ తర్వాత స్కూల్ యొక్క ఐడెంటిటీ ఇవన్నీ కాపాడే విషయంలో స్కూలు నిర్ణయం ఏదైతే తీసుకుందో దానిని అమ్మాయి పాటించి తీరాలి. దీనిలో మినహాయింపు కోరేటటువంటి హక్కు లేదు. తనకు ఎక్సెప్షన్ని కానీ లేకపోతే మార్పుని కానీ అడిగేటటువంటి హక్కు అమ్మాయికి లేదని న్యాయస్థానం చాలా స్పష్టంగా చేసింది. హిజాబు ధరించటము ఇస్లాంలో ఎసెన్షియల్ ప్రాక్టీస్ అని, తప్పనిసరిగా చేయాల్సిన పని అని నిరూపించడంలో కూడా విఫలమయ్యారని చెప్పారు. దీంతో కోర్టు దీన్ని కొట్టివేసింది. నిజానికి ఇటువంటి తీర్పులు గతంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది మొదటిసారి కాదు. ఇది ఒక రకంగా మేము వేరే దుస్తులు ధరించి వస్తాము, మేము యూనిఫామ్ని గౌరవించము అని చెప్పి చాలామంది ఏదైతే చేస్తూ ఉంటారో దానికి ఇది చాలా స్పష్టమైనటువంటి తీర్పు. నిజానికి నేను పోలీసు విధుల్లో ఉంటాను కానీ నేను అయ్యప్ప మాలను ధరిస్తాను కాబట్టి నేను పలానా ఒక పద్ధతిలో నల్ల దుస్తులు వేసుకుంటానంటే కుదరదు. అనుమతిస్తే చెప్పులేదన్నా వేసుకోకుండా ఉండవచ్చు. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ను కాదని నేను అయ్యప్ప దుస్తులు ధరిస్తానని చెప్పి నా ప్రత్యేక ఐడెంటిటీని చూపిస్తానని చెప్పి కూడాను చాలామంది పిల్లలు వాదిస్తూ ఉంటారు. అది కూడా సరైనది కాదు. ఎందుకంటే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సమానమైనటువంటి అందరిలోనూ సమానత్వం ఉండేందుకు స్కూల్ యొక్క ఐడెంటిటీ కోసము ఒక యూనిఫామ్ని నిర్ధారణ చేసినప్పుడు ఆ యూనిఫామ్ని గౌరవించాలి, మినహాయింపులు కోరడానికి వీల్లేదు. కాబట్టి చాలా మంచి తీర్పు ఇది, చాలా స్పష్టమైనటువంటి తీర్పు. హిజాబును ధరించి రావడము, దాని ద్వారా నా ప్రత్యేక మత ఐడెంటిటీని చూపిస్తాననడము ఇవి చెల్లవు అని చెప్పి కోర్టు చెప్పింది. నిజానికి ఇదివరకు కూడాను కేరళ హైకోర్టు కూడా ఇటువంటి తీర్పు గతంలో ఇచ్చింది. ఫాతిమా తస్నీం వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో
ఇలాంటి తీర్పుని ఇచ్చింది. అదేవిధంగా బాంబే హైకోర్టు కూడా ఫాతిమా హుస్సేన్ సయీద్ వర్సెస్ భారత్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ కేసులో ఇదే రకమైనటువంటి తీర్పు ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు అయితే 2022లో హిజాబ్ విషయంలో చాలా సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. స్కూల్ యూనిఫామ్తో సంబంధం లేకుండా మేము హిజాబు బుర్ఖా కూడా ధరించి వస్తామని చెప్పి అమ్మాయిలు ఎప్పుడైతే పట్టుబట్టారో అప్పుడు హిందువులు కాషాయపు స్కార్ఫ్స్ వేసుకుని కండువాలు వేసుకుని స్కూల్కి రావడం మొదలుపెట్టారు. దీనిపైన అప్పుడున్నటువంటి ప్రభుత్వము స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు దీన్ని విచారించింది. రేషం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో హిజాబ్ కంపల్సరీ అని చెప్పి ఇస్లాంలో ఎక్కడా లేదు. కాబట్టి స్కూల్ యూనిఫామ్ ఏదైతే ఉందో దాన్ని ధరించి తీరాలి, స్కూల్ యూనిఫామ్కి ఎక్సెప్షన్ ఉండకూడదని చెప్పి తీర్పునిచ్చింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో 2 న్యాయమూర్తుల ధర్మాసనంలో 2 న్యాయమూర్తులు వేరువేరుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాబట్టి ఆ తీర్పు ఇప్పుడు వర్తించదు. హైకోర్టులు ఇచ్చిన తీర్పే ప్రస్తుతం వర్తిస్తుంది. హయ్యర్ బెంచ్కి వెళ్ళి అది తీర్పు ఇచ్చేంత వరకు హైకోర్టులు ఇచ్చేటటువంటి తీర్పులే వర్తిస్తాయి. కాబట్టి ఈ ప్రస్తుతము ఈ ప్రయాగరాజ్లో ఉన్నటువంటి స్కూల్లో నా ప్రత్యేక ఐడెంటిటీని, నా మతపరమైన ఐడెంటిటీని నేను చూపించుకుంటాను, హిజాబును ధరించి వస్తాను, ఇది ధరించేందుకు నాకు మినహాయింపులు ఇవ్వాలి, ఈ రకంగా అడిగే హక్కు విద్యార్థులకు లేదు. స్కూలు యాజమాన్యాలు ఒక యూనిఫారంని డిసైడ్ చేస్తే, నిర్ధారిస్తే వాటిని పాటించి తీరాలి అన్నటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాల్ని అలహాబాద్ హైకోర్టు జారీ చేసింది. ఈ అమ్మాయి ఎవరైతే సుకైనా రిజ్వీ అనేటటువంటి అమ్మాయి పెట్టుకున్నటువంటి పిటిషన్ని డిస్మిస్ చేసింది, తోసిపుచ్చేసింది పూర్తిగాను. కాబట్టి ఈ రకంగా మినహాయింపు అడిగేటటువంటి అర్హత ఆమెకు లేదు. ఈ రకంగా ఇది మత స్వేచ్ఛకు భంగం కాదు. మిలిటరీలో ఉన్నటువంటి వాడు ఏ రకంగానైతే, పోలీస్లో ఉన్నటువంటి వాడు ఏ రకంగానైతే యూనిఫామ్కి మినహాయింపు అడగడానికి వీలుండదో, స్కూల్ యూనిఫాముల విషయంలో కూడాను అలాగే ఉంటుందన్నటువంటి అర్థము ధ్వనించేలాగా న్యాయస్థానము చాలా స్పష్టమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. తీర్పు విషయంలో రాహుల్ గాంధీ ఏమంటారు? ఎందుకంటే నిన్ననే 2 రోజుల క్రితమే ఆయన పేట్రియార్కీ పైన, పితృస్వామ్య ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ రకంగా నెత్తి మీద ముసుగు వేసుకోవడము, ఇవన్నీ ఘూంఘట్ కప్పుకోవడము, ఇవన్నీ కూడాను తల్లిదండ్రులు నెత్తి మీద బట్ట వేసుకొని ఒక దుస్తు వేసుకుని తల కవరప్ చేసుకోవాలని చెప్పడం, ఇదంతా కూడాను పితృస్వామ్య భావజాలానికి ప్రతీక అని చెప్పి ఆయన ఛాత్రోంకి గూంజ్ అనే కార్యక్రమంలో అన్నారు. ఆయన ఇప్పుడు ఈ తీర్పుని సమర్థిస్తారా, సమర్థించరా? దీని గురించి మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే ఒక సమస్య. కాబట్టి రాహుల్ గాంధీ గారు నోట్లో పాన్ వేసుకుని కూర్చున్నవారు ఏ రకంగా మాట్లాడరు అలా ఏమీ మాట్లాడరు. వారి యొక్క పితృస్వామ్య వ్యవస్థకు సంబంధించిన కమెంట్లని హిందూ సమాజానికి మాత్రమే వర్తిస్తాయి. హిందూ సమాజం మాత్రమే టార్గెట్ అవుతుంది. ఎందుకంటే అదే వేదిక మీద హిజాబు ధరించిన అమ్మాయి యొక్క హిజాబు ధరించే హక్కుని ఆయన సమర్థిస్తూ మాట్లాడారు. దాని గురించి అసలు నోరెత్తలేదు. ఈ అమ్మాయి మాత్రం ఘూంఘట్ వేసుకోవడానికి తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తే తప్పు అన్నటువంటి మాట ఆయన మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఈ అలహాబాద్ హైకోర్టు తీర్పు పైన ఛాత్రోంకి గూంజ్ వంటి కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఏం చెప్తారు అన్నది వినాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.